కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. త్రిష తనపై వస్తున్న నెగిటివిటీని లైట్ తీసుకుందా? సోషల్ మీడియాలో ట్రోలర్స్ కి బుద్ధి చెప్పడానికి ఆమెకు పిఆర్ టీం లేదా? వరుస ఫెయిల్యూర్స్ ఆమెను కుంగతీశాయా? మేడంను మళ్ళీ ఆ డైరెక్టర్ ఆదుకోవాల్సిందేనా? ఇక చెన్నై బ్యూటీ బదులు సక్సెస్ మాట్లాడనుందా? సెకండ్ ఇన్నింగ్స్ లో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్న త్రిషకు బ్రేకులేస్తున్నాయి వరుస ఫ్లాప్లు. 96, పెట్టా, పొన్నియిన్ సెల్వన్ చిత్రాలు ఆమె గ్రాఫ్ ని అమాంతం పెంచేస్తే, ఐడెంటిటీ, విదామయర్చి, తగ్ లైఫ్ చిత్రాలు కెరియర్ నే డౌన్ ఫాల్ చేశాయి. ఈ ఏడాది 4 సినిమాలు చేస్తే ఒక్క గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రమే సోసో అనిపించుకుంది. మిగిలినవన్నీ త్రిషకు విపరీతమైన నెగిటివిటీని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా తగ్ లైఫ్ లో చెన్నై బ్యూటీ క్యారెక్టర్ ను ఆమె ఫ్యాన్సే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి రోల్స్ అవసరమా అని ట్రోలింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న దారుణమైన కామెంట్స్ పై త్రిష స్పందించదు. ఆమెకంటూ స్పెషల్ మేనేజర్ అంటూ పిఆర్ లేకపోవడంతో స్ట్రాంగ్ గా రెస్పాండ్ కాలేకపోతోంది. ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు రాళ్లు వేస్తూనే ఉంటారని నమ్మే త్రిష సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ పోతోంది. జస్ట్ సక్సెస్ మాత్రమే వీటన్నింటికి ఆన్సర్ ఇస్తుందని బలంగా బిలీవ్ చేస్తోంది చెన్నై బ్యూటీ. విమర్శలను లైట్ గా తీసుకుని సినిమాలపై ఫోకస్ చేస్తోంది. ప్రెజెంట్ ఆమె చేతిలో 3 సినిమాలున్నాయి. తమిళంలో కరుపుతో పాటు తెలుగులో విశ్వంబర చేస్తోంది చెన్నై చందమామ. సుమారు 2 దశాబ్దాల తర్వాత అటు సూర్యతో ఇటు చిరంజీవితో వర్క్ చేస్తోంది వర్షం బ్యూటీ. 6 హిట్ తర్వాత సూర్యతో జోడీ కట్టే ఛాన్సే రాలేదు త్రిషకే. అలాగే స్టాలిన్ తర్వాత మెగాస్టార్ తో వర్క్ చేయలేదు. కరుపు అండ్ విశ్వంబర చిత్రాలు ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటున్నాయి. ఇవి ఎప్పుడు థియేటర్లోకి వస్తాయో క్లారిటీ లేదు. ఇవే కాకుండా మేడం సెకండ్ ఇన్నింగ్స్ కి స్ట్రాంగ్ పునాది వేసిన 96 సీక్వెల్ చేస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కనుంది. మరి త్రిష సూర్య, చిరు, విజయ్ సేతుపతితో మరొకసారి మ్యాజిక్ హిట్ ని నమోదు చేస్తుందా? సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందా? మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా లేదా అన్నది లెట్స్ వాచ్.